హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే గుప్పంత మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కథ ఏంటంటే అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రంగా శైలేంద్రను తీసుకుని సరోజ ఇంటికి వెళ్తున్నప్పుడు రంగా స్కూల్ ఫ్రెండ్ కనిపిస్తాడు. రే రంగా, మన స్కూల్ ఫ్రెండ్ రాజుగాడు రేపు సిటీ నుండి మన ఊరికి వస్తున్నారా? వాడు నిన్ను మరీ అడిగారా? చిన్నప్పుడు మనం ముగ్గురం కలిసి తిరిగిన ప్లేసెస్కి వెళ్దామంటున్నాడు అని అంటాడు. అప్పుడు రంగా, సరే వచ్చాక మన ఆటోలో మేము కలిసి వెళ్దాం, అయినా వాడు అంత దూరం నుంచి వస్తున్నాడు కదా, మరి హ్యాపీగా ఉంచుదాం అని అంటాడు రంగా. అప్పుడు రేయ్, నువ్వెంత మంచివాడివిరా, నువ్వు రాను అని సవారీ ఉందని ఏదో చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు వస్తానని చెప్పావు, నువ్వు చాలా మంచివాడివిరా, అందరినీ సంతోషపెట్టేవాడివి అని అంటాడు. తర్వాత తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మరో ఇద్దరు ఆడవాళ్ళు కనిపించి, బిడ్డ నువ్వు రాధమ్మ మనవడే కదా, అప్పుడప్పుడు వచ్చి ఈ ముసదాన్ని పలకరించిపోయేవాడివి కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు నాన్న? ఈ మధ్య నాకు కళ్ళు కనిపించట్లేదు, అప్పుడప్పుడు నీతో మాట్లాడితే నా మనసు కొంత ఊరట పడుతుంది నాన్న అని అంటుంది. అప్పుడు సరే వస్తానులే బామ్మ అంటాడు రంగా. తర్వాత శైలేంద్రకి వీడు ఖచ్చితంగా రిషి కాదు రంగానే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడు రిషి, ఏంటి సార్, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అంటాడు. అయినా నా మీద నీకేమైనా ఇంకా అనుమానంగా ఉందా అంటాడు రంగా. అప్పుడు శైలేంద్ర, లేదు, క్లారిటీ వచ్చేసింది, నువ్వు నీ మంచితనం నాకు చాలా బాగా అర్థమైంది అని అంటాడు. అంతలోనే బుజ్జి ఆటో తీసుకుని అక్కడికి వస్తాడు. రంగా, పదండి సార్, మా మామయ్య ఇల్లు దగ్గరలోనే ఉంది అని అంటాడు. శైలేంద్ర, నేను రాను అని చెప్తే రంగా, సార్ మీ మనసులో డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటే మంచిది కదా, పెళ్లి తర్వాత అదొచ్చా ఇదొచ్చా అని అడిగితే బాగుండదు కదా అని అంటాడు. శైలేంద్ర, వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, నాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయాయి, నాకు ఈ సంబంధం నచ్చింది, ఈ సంబంధం ఓకే అని ఈ విషయం మీ మామయ్యతో నువ్వే చెప్పు అంటాడు శైలేంద్ర. అప్పుడు బుజ్జి, మేమెందుకు చెప్పాలి, మీరే చెప్పాలి కదా అని అంటాడు. శైలేంద్ర, నేను సిటీకి వెళ్ళిపోవాలి, టైం లేదు అని అంటాడు. బుజ్జి, ఎంక్వైరీకి టైం ఉంటుందా, సంబంధం నచ్చిందని చెప్పడానికి టైం ఉండదా అని అంటాడు. రంగా, నేను మా మామయ్యకి చెప్తానులే, మీరు వెళ్ళండి సార్ అని అంటాడు. తర్వాత అంతలోనే శైలేంద్ర వసుధర ఫోటోని చూపించి, ఈవిడ మీకు తెలుసా అని అంటాడు. బుజ్జి చెప్పాలని చూస్తాడు, కానీ రంగా తన సైగలతో వద్దని చెప్పి, ఈవిడ మాకు తెలియదు అని. అంతలోనే తన ఫ్రెండు ఒక ఆటోలో వస్తుంటే ఆ ఆటోలో శైలేంద్ర అక్కడి నుండి పంపించేస్తాడు. బుజ్జి రంగా వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు రంగా, ఏంట్రా బుజ్జి అలా చూస్తున్నావు అనగానే, అన్న మేడం మన ఇంట్లోనే ఉంది కదా, అలా అబద్ధం ఎందుకు చెప్పావు అని అంటాడు. అప్పుడు రంగా, నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది, నువ్వు కూడా ఇక్కడ చెప్పకు, తన వల్ల మళ్ళీ ఏదైనా మేడం గారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు బుజ్జి, సరోజ వాళ్ళను చూడడానికి వచ్చినప్పుడు మేడం గారి ఫోటో తన దగ్గర ఎందుకుంది అని అంటాడు. అంతలోనే నాకు వచ్చిన డౌట్ కూడా అదేరా, ఎందుకైనా మంచిది తన గురించి ఎవరికి చెప్పకూడదు అని అంటాడు రంగా. అప్పుడు మళ్ళీ వాళ్ళు మన ఊరు వచ్చినప్పుడు మేడం గారిని చూస్తే మనకెందుకు చెప్పలేదని మనల్ని అడుగుతారు కదా అంటాడు బుజ్జి. వాళ్ళు చూసినప్పుడు చూద్దాంలే అంటాడు రంగా. తర్వాత అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. బుజ్జికి చాలా వరకు అనుమానం వస్తుంది, మేడం గారు చెప్పినట్టుగా తను రంగానా రిషినా, ఎందుకంటే మేడం గారి పైన కావాలనే నీళ్లు పోశాడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, అసలు నాకు అర్థం కావట్లేదు అని తనైతే అనుమానపడుతూ ఉంటాడు. తర్వాత సరోజ ఇంటికి వసుధర వస్తుంది. వసుధర రాగానే సరోజ, ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనగానే, రిషి కోసం వచ్చాను అంటుంది వసుధర. రిషి అంతను ఎవరో నాకెవరో తెలియదు అని అనగానే, రంగా కోసం వచ్చాను, రంగా ఇంటికి వచ్చాడా అంటుంది వసుధర. ఓ మా బావ గురించా, తను ఇక్కడికి రాలేదులే, అయినా నువ్వుండగా తనెందుకు వస్తాడు అని అంటుంది సరోజ. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నేను ఇంట్లో ఉండనివ్వద్దని మా బావకి చెప్పాను, కానీ మా బావే ఆపదలో ఉన్న అమ్మాయి ఇంట్లో నుండి పంపించకూడదు అని నాకు సర్ది చెప్పాడు, అప్పుడే మా బావ మాట విన్నాను కాబట్టే ఇప్పుడు నాకు శాపమైంది, నా బావని పట్టుకుని రిషి సార్ అనుకున్న పని చేసేసావు కదా అంటుంది సరోజ. వసుధర, సరోజ నువ్వు పొరపాటు పడుతున్నావు, నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు సరోజ అంటుంది వసుధర. అప్పుడు సరోజ, మా బావ అంటే నాకు ప్రాణం, నేనంటే కూడా మా బావకు ప్రాణం అని నాకు తెలుసు, కానీ నువ్వే ఏదో మాయ చేసి మా బావ మనసులో నుండి నన్ను లేకుండా చేస్తావు, తను మా బావ రంగానే, నీ రిషి సార్ ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు అంటుంది కోపంగా సరోజ. అంతలోనే రంగా అక్కడికి వస్తాడు. సరోజ, ఇంకాపు, ఏం మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, తెలియకుండా ఒకరి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటాడు రంగా. అప్పుడు సరోజ, అయితే మరి నువ్వేనా రిషి సార్ అని అంటుంది. అంతలోనే సంజీవయ్య అక్కడికి వచ్చి, మా కూతురు అడుగుతుంది కదా చెప్పాలుడు అని అంటాడు. అంతలోనే రంగా, నేను రంగానే అని అంటాడు. అయితే మరి తనను ఎందుకు భరిస్తున్నావు అంటుంది సరోజ. అది నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు రంగా. ఒక్కటి చెప్పు బావా, నీ మనసులో నేను ఉన్నానా లేనా అని అంటుంది సరోజ. అప్పుడు రంగా, లేవు అని సూటిగా చెప్పేస్తాడు. సరోజ, నాకు అర్థమైంది బావా, ఇది నిన్ను మార్చేసింది అని అంటుంది. అంతలోనే రంగాకి చాలా కోపం వస్తుంది. చూడు సరోజ,
ప్రతి చిన్నదానికి మేడం గారిని ఇబ్బంది పెట్టడం, మాటలతో కష్టపెట్టడం నీకు బాగా అలవాటైపోయింది. ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా అని అంటాడు. నువ్వు నా గురించి ఏమైనా అనుకో బావా, నువ్వు నాకు కావాలి అంతే అంటుంది సరోజ. అప్పుడు రంగా, ఈ జన్మలో అది జరగదు. ఇందులో ఎవరిని తప్పుపడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు రాసిన తలరాతను బట్టే మన జీవితం ఉంటుంది. మనకి కష్టాలు ఎదురైనా, సంతోషాలు ఎదురైనా, మనం కోరుకున్న వాళ్ళు దక్కినా దక్కకపోయినా అదంతా మన కర్మ అనుకొని ముందుకు సాగిపోవాలి. అంతేగాని ఒకరి వల్ల జీవితం ఇలా అయిపోయిందని ఎదుటి వల్ల నిందించకూడదు సరోజ. అలా ఆలోచిస్తే నువ్వు సంతోషంగా ఉండలేవు అని అంటాడు రంగా. తర్వాత వసుధరని, మేడం గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు రంగా. అప్పుడు సార్ మీరే కదా డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పారు, తర్వాత మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అంటుంది వసుధర. పెళ్లి వాళ్ళు వస్తే సరోజ ఇంటికి తీసుకొద్దామని వచ్చాను అని అంటాడు. అయినా నేను ఇక్కడికి వచ్చినట్టు నీకెలా తెలుసు అంటాడు రంగా. బామ్మ చెప్పింది అని అంటుంది వసుధర. తర్వాత సంజీవయ్య, పెళ్లి వాళ్ళు వచ్చారా, ఎక్కడా అని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకు సంబంధం నచ్చిందని మీతో చెప్పమని చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు రంగా. బావా నేను నీ పెళ్లి చేసుకోను అంటుంది సరోజ. అప్పుడు రంగా, నీ ఇష్టం, చేసుకుంటే చేసుకోలేకపోతే లేదు, అంతేకాని నా కోసం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు అని అక్క నుండి వసుధరను తీసుకుని వెళ్ళిపోతాడు రంగా. అప్పుడు సంజీవయ్య, చూడమ్మా నేనేం చేసినా నీ మంచి కోసమే, ఈ పెళ్లి చేసుకోమ్మా అని అంటాడు. సరోజ మాత్రం చేసుకుంటే బావనే చేసుకుంటాను లేకుంటే లేదు అని కూర్చొని ఉంటుంది. తర్వాత బుజ్జి, రంగా, వసుధర వాళ్ళ ఇంటికైతే వస్తారు. రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు, ఏదైనా అడగాలనుకుంటున్నారా అని అంటాడు రంగా. సరోజ పెళ్లి సెట్ అయినట్టే కదా సార్ అంటుంది వసుధర. అప్పుడు రంగా, అది నాకు తెలియదు కదా, సరోజ వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకుంటాడు అని అంటాడు రంగా. అప్పుడు బుజ్జి, మేడం గారు నాకు చిన్న డౌట్ ఉంది. మీకు అయిన వాళ్ళు మామయ్య ఉన్నారు అన్నారు కదా, మీ దగ్గర ఫోన్ లేదు, వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు, కానీ మీరు వారికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది కదా, అయినా వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి తెలుసుకోవాలని మీకు లేదా మేడం? మేడం గారు మీరు ఇక్కడ ఉన్నారు, మీకోసం మీ ఇంటికి రిషి సార్ వస్తే మీరు అక్కడ లేరు అనుకొని తను నీకోసం వెతుకుతున్నాడేమో అని అంటాడు బుజ్జి. అప్పుడు ఇది నువ్వు అడుగుతున్నావా, మీ రంగా అన్న అడుగుతున్నాడా అంటుంది వసుధర. అప్పుడు బుజ్జి, నాకు అలా అనిపించింది మేడం, అందుకే అడుగుతున్నాను అని అంటాడు. తర్వాత శైలేంద్ర దేవ్యానికి కాల్ చేశాడు. మామ్ తను రిషి కాదు రంగా అని కన్ఫర్మ్ అయిపోయింది, క్లియర్గా తెలుసుకున్నాను మామ్, ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు అన్నీ తెలుసుకున్నాను. చివరికి వసుధర ఫోటోని తనకి చూపిస్తే నాకు తెలియదు అని చెప్పాడు, తను ఖచ్చితంగా రంగానే మామ్ అని అంటాడు శైలేంద్ర. ఒకవేళ తను రిషి అయితే నిద్రపోతున్న సింహాన్ని మనమే లేపినట్టు అవుతుంది నాన్న అంటుంది దేవ్యాని. అలాంటి భయాలు ఏం పెట్టుకోకు మామ్, తను ఖచ్చితంగా రంగానే అని అంటాడు శైలేంద్ర. అలా రంగా అయితే తనను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే మినిస్టర్ గారు వసుధరనో రంగానో ఎవరో ఒకరు వచ్చి చెప్తే ఎండి సీటు నీకు ఇస్తానన్నారు, తను ఎలాగైనా ఇక్కడికి వచ్చేలా చేయి నాన్న అంటుంది. మరి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.